వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రంజాన్ స్టార్ట్ అయింది కదండి. ఇంట్లో మా అందరి కోసం అయితే బిర్యానీ రెడీ చేశాను. రెగ్యులర్గా ఎప్పుడు మా ఇంట్లో మేము ఎలా అయితే వండుతానో నేను అలాగే మీకు వీడియో రూపంలో చూపించబోతున్నాను. నచ్చిన వాళ్ళు మా వీడియో పూర్తిగా చూసి వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బిర్యానీ ఎలా చేశాను, చికెన్ కర్రీ ఎలా వండాను చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. ఒకసారి క్లీన్ చేసి పెట్టింది మళ్ళీ ఒకసారి కడుక్కుంటే శుభ్రంగా ఉంటుంది కదా. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఉంచేసాను కదా. ఈ చికెన్ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ముందుగా చికెన్లోకి తగినంత పసుపు వేసానండి. తగినంత అంటే అర స్పూన్ అనుకోవచ్చు, స్పూన్ అనుకోవచ్చు. అర స్పూన్ వేసాను. తగినంత కళ్ళుప్పు వేసుకున్నానండి. కొంచెం లావు మొగ్గలు వేసుకున్నాను. మరాఠీ మొగ్గ ఒక 3 వేసుకున్నానండి. జాజి పువ్వు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే కారం తగినంత, అంటే 1 కప్పు అనుకోండి. ఉల్లిపాయ ముక్కలండి. ఇవైతే మగ్గబెట్టుకున్నాను నేను, కొంచెం లైట్గా నూనెలో మగ్గబెట్టుకున్నాను. ప్రతిసారి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను కదా, ఈసారి వెరైటీగా నూనెలో మగ్గబెట్టిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. 1 కప్పు పెరుగు తీసుకున్నానండి, గడ్డ పెరుగు. ఒక నిమ్మ చెక్క కూడా రసం పిండాను. ఇవన్నీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిచ్చాను కాబట్టి కొంచెం వేడిగా ఉంది. ఇలా ఒక్కసారి ఉండి చూడండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. రెస్టారెంట్ స్టైల్లో స్మెల్ అనేది చాలా బాగా వచ్చింది కర్రీ. తగినంత ఆయిల్ కూడా పోసుకున్నానండి, అంటే గిన్నెతో 1 గిన్నెడు ఆయిల్ పోసుకున్నాను. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి, ఎందుకంటే కలర్ కోసం, ఆప్షనల్ మాత్రమే. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. చూసారా కలుపుతుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం అందులోకి ఉల్లిపాయ ముక్కలు మగ్గబెట్టి వేసాను కదా, ఆయిల్లో మగ్గబెట్టిన మూల ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఆయిల్ తీసుకోలేదు.
అవన్నీ మొత్తం శుభ్రంగా కలిసేలా మొత్తం కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకు పడుతుందండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. గరం మసాలా వేసుకున్నాను. తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు, మనం విడిగా కూర వండుకునే దానికంటే ఇలా అన్నీ కలబుచ్చి పెట్టింది అయితే చాలా బాగుందండి. టేస్ట్ విషయానికి వస్తే రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. ఇక్కడైతే బిర్యానీకి రెడీ చేస్తున్నాను. ఆ చికెన్ అంతా మొత్తం కలిపేసాను కదా, దాని మీద మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టేశాను. ఇక్కడైతే బిర్యానీకి రెడీ చేస్తున్నానండి. గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాను, తగినంత ఆయిల్ పోసుకున్నాను. అలాగే ముందు మసాలా దినుసులు వేసుకున్నాను. లావు మొగ్గ, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఇంట్లో ఇదే విధంగా అనేది బిర్యానీ మా పిల్లలు అడిగినా, మా ఆయనగారు అడిగినా ఇలాగే చేసి పెడతాను. ఇలాగే ఇష్టం కూడా మా అందరికీ. కొంచెం నెయ్యి కూడా తీసుకున్నానండి. నెయ్యి తోడిపోయింది శుభ్రంగా గట్టిగాని, అదొక గట్టి నెయ్యి అయితే వేసుకున్నాను. గరిటి నెయ్యి పోసుకున్నానండి, గట్టి నెయ్యి ఒక గరిటెడు. అలాగే అల్లం వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు క్యారెట్ ముక్కలండి. క్యారెట్ ముక్కలు అనేది మరీ సన్నగా పలసగా కోసుకోకూడదండి, ఎందుకంటే బిర్యానీలో మగ్గుతాయి, ఉడుకుతాయి కదా, కొమ్ము తొందరగా విడిపోతాయి. కొంచెం లావుగానే చక్రాల కింద కోసుకోవాలి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారా మగ్గిపోయినాయి కదా, ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఉడుకుతుంటే. వాటర్ అయితే పోసుకుంటున్నానండి. నేను ఆ డబ్బాతో డబ్బాడో రైస్ తీసుకున్నానండి. ఏ డబ్బాతో అయితే మనం రైస్ తీసుకుంటామో అది లోటా కావచ్చు, గ్లాస్ కావచ్చు, దాంతో 2 పోసుకోవాలి.
ఒక డబ్బా రైస్కి 2 డబ్బాల వాటర్ పోసాను. ఎందుకంటే పొద్దుటికి సాయంత్రానికి వచ్చేసేలాగా ఇంకా వంట అవసరం లేకుండా పొద్దుటికి సాయంత్రానికి కలిపి వండాను. వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత కళ్ళుప్పు అయితే వేసుకున్నాను. కొంచెం బిర్యానీ మసాలా పొడి కొంచెం వేసానండి. గరం మసాలా కొంచెం వేసాను. సింపుల్గా అయిపోతుందండి. తాలింపు సరుకులు, మసాలా సరుకులు ఇవన్నీ వేసేసినంత మాత్రాన టేస్ట్ రాదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎసరైతే మరిగిపోయింది కదా, ఉప్పు కొంచెం వేసుకుంటున్నానండి, సరిపోలేదు. ఇప్పుడు బియ్యం కూడా ఆ ఎసరులో పోసుకుంటున్నాను. బియ్యం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి, లేదంటే ఉండగడుతుంది. మూత పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ చూద్దాం. చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, చక్కగా మగ్గిపోయినట్టు అయిపోయిందండి, చాలా స్మూత్గా అయితే. ఒకసారి కలుపుకొని నేను ఇది 1/2 గంట సేపు మొత్తం కలిపేసి పక్కన పెట్టాను. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఈ కర్రీ కూడా వేసుకుంటున్నానండి. పిల్లలు అప్పటికప్పుడు అడిగారు పలావ్ కావాలి మాకు బిర్యానీ అని. అప్పటికప్పుడు పిల్లలకు ఒక గంటలో చేసి పెట్టేశాను. ఇంకా ఒకసారి రైస్ చూద్దాం. రైస్ కూడా అయిపోయి వచ్చిందండి, ఇంకొంచెం చేపుంటే అయిపోతుంది. పిల్లల్ని మామూలుగా అడిగాను, అమ్మ చికెన్ కర్రీ వండంటే అమ్మ మాకు పలావ్ కావాలి బిర్యానీ అన్నారు. సరేలని ఆ పొయ్యి మీద ఒకటి ఈ పొయ్యి మీద ఒకటి గవ్వగా రెడీ చేశాను అన్నమాట. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా లోటాతో దాని మీద నీళ్ళు పెట్టానండి, దమ్ము పెడుతున్నాను. చికెన్ కర్రీ చూద్దామండి. చూసారా, నేను వేరే వాటర్ అనేది నేనేం తీసుకోలేదు, అసలు వాటర్ అనేది పోయలేదు. కర్రీ నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగా కుదిరినాయి 2 కూడా. చూసారా, ఇందాక చూస్తే పెద్ద వాటర్ లేవు, కానీ అన్నీ కలిపి పెట్టాం కదా, మనం వేరేగా వాటర్ అనేది వేయక్కర్లేదు. మన గ్రేవీ తగినంత అదే వస్తుంది. కొంచెం కూర అయితే పక్కకు తీసుకుంటున్నానండి నేను. మేము ఎలా వండుకుంటాం అనేది మీకు చూపిస్తున్నాను నేను. ఒక్కొక్కరు ఒక్కోలా వండుకుంటారు. ముక్కలన్నీ వేసి రైస్ ఉడికించి దాని మీద వేస్తారు. నేనైతే ఇలాగా వండుతాను ఇంట్లో. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు పలావ్ చూద్దాం. పలావ్ అయితే మొత్తం చక్కగా రెడీ అయిపోయింది. పొడి పొడిలాడతా రైస్. ఇప్పుడు నేను కొంచెం క్వాంటిటీ కర్రీ పక్క తీసుకున్నాను కదా, అదేం చేస్తానో చూడండి. చాలామంది ఇలాగే వండుతారు.
నాట్లానే అంగండి కొంచెం కొంచెం అక్కడక్కడ వేసాను. వేసి రైస్ అనేది దాని మీద అలా వేసేయడం. నేను ఎప్పుడూ ఇదే విధంగా చేస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ఇలా ట్రై చేయండి. పెద్ద ఘాటుగానే ఉండదు, సరిపడా ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. కొంతమంది ఉల్లిపాయలు ఎర్రగా వేయించేసి పెడతారు, మాకు అలా ఇష్టం ఉండదు. అందుకని ఫుడ్ కలర్ పైన కొంచెం డెకరేషన్ కోసం యాడ్ చేశాను. లైట్గా దాని మీద కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి గార్నిష్ కోసం. కొంచెం క్యారెట్ తురుము చిన్న ముక్కలు కట్ చేసి ఇదండి బిర్యానీ. మా ఇంట్లో ఎప్పుడు నేను చేసే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి జస్ట్ మూత పెడదాం. ఫుడ్ కలర్ వేసాం కదా, మూత తీసి చూస్తే వావ్ చాలా బాగుంది. మా ఇంట్లో ఎప్పుడు మేము వండుకు తినే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈరోజు వీడియో ఇదండి.